45 సంవత్సరాలు పెన్షన్ కూడా వస్తుంది. అలాగే మా తాతగారికి కూడా పెన్షన్ వస్తుంది. మా మామగారు రైతు భరోసా అదన్నీ వస్తున్నాయి. అలాగే చేయుత కూడా వస్తుంది. మా అమ్మ దాంట్లో కూడా ఇల్లు పట్టా కూడా ఇచ్చారు. అలాగే మాకు అమ్మఒడి కూడా వస్తుంది. నాకే కాదు మా పిన్ని వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకు కూడా వస్తుంది. అలాగే జగనన్న మాకు ఎంతో సహాయం చేశారు. అండ్ ఆల్సో వెన్ వీఆర్ నాట్ హ్యావింగ్ English medium to study in the government school, the Jagananna came to, when he became the CM, he gave shoes, bags, and also all facilities he gave, and he helped for the people. And I love to be an Jagananna fan, Jai Jagananna, and also I supported to become Jagananna fan, and also I like to be an fan for also మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు. జై జగన్. చెప్పు తలగాయపం కాదు, నోటితో చెప్పు. ఫస్ట్ తారీఖులు ఇచ్చేస్తున్నారా? ఎవరో ఇస్తున్నారు? వాలంటీర్ ఇస్తున్నారు. నెలలో ఫస్ట్ తారీఖుని ఇస్తున్నారు. వాలంటీర్ ఏమన్నా పెన్షన్ ఇచ్చేటప్పుడు డబ్బులు అడుగుతున్నారా? అడుగుతున్నాడా? ఏదన్నా పని చేయమని మీరు వెళ్ళాడు. ఒకవేళ ఇంటికి వచ్చినప్పుడు ఒక 50 ఉండి 100 ఉండాలి లేదు కదా. మనకి డబ్బులు అడగటం కానీ అటువంటిది ఏం లేదు కదా. ఇటువరకు రైస్ ఇప్పుడు ఎక్కడ తెచ్చుకుంటున్నారు? ఇంకే వస్తున్నాయా? మీ మనవాళ్ళకి కానీ మనవాళ్ళకి అమ్మఒడి వస్తుందా? ఏమ్మా వస్తుందా? బాగుందా పరిపాలన? అయినాక మాకు వైఎస్ఆర్ ఆసరా ఇచ్చారు. 3 సార్లు వచ్చినాయి మా గ్రూపులకి. మాకు మరి చేయూత 2 సార్లు వచ్చినాయి. మరి రైతు భరోసా వచ్చింది మాకు. మరి నాకు ఇళ్ల స్థలం కూడా ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో మాకు బాగానే వచ్చినాయి అన్నీ. లేవు, ఏమీ రాలేదు. బాగుంది జగన్ గారి పరిపాలన. మళ్ళీ ఆయనే రావాలి. బాగా పరిపాలన చేస్తాను నమ్మకం ఉంది. మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఏ పథకం ఇచ్చినా మహిళల పేర్లో పెడతారు కదా, ఏం చెప్తారు దాని గురించి? ఏ పథకం ఇచ్చినా మహిళల పేర్లు ఆడవాళ్ళ పేర్లు ఇస్తున్నారు కదా. మరి అన్నీ ఆడవాళ్ళ పేరునే ఉంటున్నాయి కదా, అందుకని ఆడవాళ్ళ పేరునే ఇస్తున్నారు. బాగా జరుగుతుంది పరిపాలన. గ్రామ సచివాలయాలు ఎలా పనిచేస్తున్నాయి? సచివాలయాలు బాగానే చేస్తున్నాయి. వాలంటీర్లు బాగా చేస్తున్నారండి. అన్నీ మాకు సక్రమంగా అన్నీ అందజేస్తున్నారు, సమయానికి అందజేస్తున్నారు. నెలలో ఫస్ట్ తారీఖున పెన్షన్ ఇస్తున్నారా? వాలంటీర్ ఏమైనా డబ్బులు అడుగుతున్నారు ఇచ్చేటప్పుడు? అడగట్లేదు కదా. ఏ పరిపాలన బాగుంది? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా, జగన్ గారి పరిపాలన? ఇది ఈ ప్రభుత్వం అంటే జగన్ గారి ప్రభుత్వం బాగుందా? నువ్వెవరికి మళ్ళీ ఓటేస్తావు? నేను ఎప్పుడు కూడా ఓట్లు మొదలెట్టిన కాడ నుంచి నా తల్లిదండ్రులు కూడా కాంగ్రెస్. కాదమ్మా, ఇప్పుడు ఎవరికి వేస్తావు? జగన్కే. జగన్కేనా? మళ్ళీ ఎవరు గెలవాలనుకుంటున్నావు? ఆయనే గెలవాలా. ఎవరు? జగన్ గారే గెలవాలా. మన నూజివేడ్ ఎమ్మెల్యే ఎవరు? అప్పారావు గారు, ప్రతాప్ నాయన్ గారు. మళ్ళీ ఆయనే గెలవాలి. పెన్షన్ బాగా ఉపయోగపడుతుంది నీకు? ఏమ్మా, నెలలో ఇచ్చే పెన్షన్ నీకు ఉపయోగపడుతుందా? జగన్ గారి పరిపాలన ఏమీ తప్పు లేదండి. బాగానే సాగుతుంది, బాగానే చేస్తున్నారు. అసలు ఏమీ తప్పు లేదండి. అందరినీ శుభ్రంగా చూస్తున్నాడు. మేము బాగానే ఉన్నాం బాబు. జగన్ మాకు ఆయనే రావాలని మా కోరిక. అది అంతేగాని రెండోది ఏమీ లేదు బాబు. ఎమ్మెల్యే గారు కావాలి, జగన్ గారు కావాలి, ఇద్దరు కావాలి. ఇదే పరిపాలన బాగుందండి. ఈ పరిపాలన తాలింది ఏదీ లేదండి. మళ్ళీ జగన్ గారు రావాలని నేను అంటున్నా. ఏమొచ్చేదండి, మాకు రాకపోని మాకు అదే కావాలి. ఏమో జగన్ గారు తిందాము ఇది తిందాము అని గారు తినపోని మేము వారికే ఉంటాం. జగన్ గారు.